అయితే ఎమ్మెల్యే ఈ చీర కట్టుకుంది, ఆ చీర కట్టుకుంది, అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆడదాని కొంగుసాటున ఉండి రాజకీయాలు చేసేటువంటి ఆడంగి నా ఎదవ డోర్ డెలివరీ అనంత బాబు ఈ రోజు నీతో చెప్పించుకునేంత స్థాయిలో మేము మాట్లాడగలం. మేము అనుకుంటే నువ్వు మాట్లాడిన మాటలకి నాలుక కొయ్యగలం. కానీ మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో, ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీలో మేమున్నాం. మేము అనుకుంటే మా నాయకుడికి ఒక కాల్ చేసి చెప్తే ఈ రోజు నువ్వు వెంటనే జైలు ఊసలు ఎక్కడానికి కూడా క్షణం పట్టదు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. ప్రతి దానికి సమయం వస్తుంది. నువ్వు చేస్తే న్యాయబద్ధంగా నీకు ఎటువంటి శిక్ష పడాలో అది చట్టాలే చూసుకుంటాయని నమ్మినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి మేము ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు అంటా ఉన్నావు నువ్వు మంచం మీద కాళ్ళు చేయలేరా అని ముసలమ్మ, నువ్వు మంచం మీద పడుకోనుండి పిల్లలు అల్లరి చేస్తుంటే నేను వచ్చానంటే మీ కాళ్ళు ఇరగొడతాను అని మాట్లాడుతా ఉన్నావు. వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ అయినటువంటి నువ్వు ఈ రోజు నాకు చెప్తా ఉన్నా శిరీష అని మాట్లాడుతా ఉన్నావు. పోనీ నువ్వు అన్నట్టుగానే వార్డు మెంబర్ కి ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ అయినటువంటి శిరీషాదేవి, మంచం మీద కాళ్ళు రాని పడుకున్నటువంటి ముసలమ్మ ఈ శిరీషాదేవే. మరి ఈ కాళ్ళు రాని ముసలమ్మ చేతిలో నువ్వెలా ఓడిపోయావురా పిచ్చి నా కొడగా? సమాధానం చెప్పు.